ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. టీ చిలకమ్మ మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ మేషరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుడు అంటండి ఒక్కసారి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకోవాలి. ఏమని మనసులో ఒక కోరిక అనుకొని విదేశీ ప్రయాణమైనా గాని, వ్యాపారమైనా గాని, జాబ్ అయినా గాని, మ్యారేజ్ అయినా గాని, లైఫ్ లో ఏదైనా చేయాలనుకుంటే అన్నిటికన్నా మనసు లోపల ఏదో ఒక కోరిక అనుకొని స్వామి వారికి దర్శనం చేసుకొని ముందు పోయి 11 సుట్లు తిరిగి స్వామి వారికి నమస్కారం చేసి వచ్చిన తర్వాత కోరిక అయిన తర్వాత 108 సారి పోయి తిరిగి రావాలి. స్వామి ఆచరణ తప్పదు. అక్కడ ఏదైతే కోరిక అనుకుంటారో చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర తప్పనిసరి అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే చూడండి, తెలివి జ్ఞానం చాలా బాగుంటది. ఏ మాట ఉన్నా నోటి ముందల టకటక మాట్లాడతారు కానీ దాచి పెట్టుకోరు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు మాట్లాడరు. మనసులు కూడా పెట్టుకొని బయట కూడా చెప్పరు. ఏ మాట ఉన్నా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఏది మాట ఉన్నా కానీ నీటిగా మాట్లాడతారు కదా అని కొంచెం దూరం కూర్చుని పెట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం దగ్గర పెట్టుకొని చాలా మధురంగా మర్యాద ఇచ్చి మాట్లాడతారండి. ఎందు గురించి అంటే మీ గుణం అలాంటిది, చాలా మంచి గుణం. మేషరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఏదన్నా చేయాలనుకుంటే వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ చేయరు. 10 మంది 10 మాటలు చెప్తే వినరు. మీకు నచ్చింది వదిలిపెట్టారు. అందరికంటే అమాయకుడు లేకనే కనిపిస్తారు కానీ జ్ఞానం తెలివి మీ దగ్గర చాలా గొప్పగా ఉంది, బాగుందండి. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే నల్ల వస్త్రం, నల్ల బట్ట పడద్దు, ధరించవద్దు, మంచిది కాదు. మేషరాశి వాళ్ళు కొంచెం అమ్మాయి మొహంలో పడడం, అమ్మాయి మీద ధ్యానం చాలా పెట్టడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా బయట పోయి ఖర్చు చేసుకోవడం, మళ్ళీ రావడం, ఏదో ఒక ఆందోళన ఉన్నట్టు, ఏదో పోగొట్టుకుపోతే ఏదో బాధ వస్తే ఎట్లా ఉంటారో మీరు అట్లా ఉంటారండి. అదంతా వదిలిపెట్టండి. మనసు లోపల చెడు ఆలోచన, చెడు ఉంటే అది ఏమవుతుందంటే అది ఏ రోజు ఒక రోజు చెడైపోతుంది కానీ మంచి ఎప్పుడు కాదు. చూడండి, ఇదే బదలం నలుగుట్ల పడితే నలుగుట్లో 4 రకాలు మాట్లాడి నలుగులో నవ్వుల పాలై ఈ అబ్బాయి ఎలా బాగుండే, ఎట్లా ఉండే, ఎట్లా మొహంలో పడి ఎట్లా అయిపోతుండే కదమని అనవసరమైన మాటలు, బయట మాటలు వస్తాయి. ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న చిన్న పెద్దలు, భార్య, బిడ్డలు, చిన్న అందరు ఏమంటారంటే అరే ఇట్లేం తయారైనవరా, ఇట్లేం తయారైన అమ్మాయి అని. ఆ అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా కానీ ఎవరు మొహంలో పడితే వాళ్ళకు అనవసరంగా మాట్లాడి నలుగుట్లా చే అన్నట్టు ఉంటుంది మాట. అలా తెలుసుకోకండి. మీ పెద్దలు కూడా మంచిగా పేరు సంపాదించుకున్న వాళ్ళు, మీరు కూడా మంచిగా పేరు సంపాదించుకున్న వాళ్ళు, లైఫ్లో మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మంచి పేరు సంపాదించుకునేది ఉంది. లైఫ్ అంతా చాలా మంచి జరిగేది ఉంది. మీరేం చేయాలంటే ఇలాంటి మొహంలో పడి ఉన్న పైసా అంతా ఖర్చు చేసుకొని నలుగుట్ల నవ్వుల బాలు కాకండి, మంచిది కాదు. ఈ మేషరాశి దగ్గర ఒకటి ఏముందంటే ఏదన్నా అనుకుంటే సాగిచితంగా వదిలిపెట్టారు. పట్టుదల చాలా గొప్పది. పట్టుదల ఎలాంటి పట్టుదల అంటే చేద్దాం రా అంటే చేద్దాం అంతే తప్ప వద్దు అనేది వెనక జరిగేది లేదు మీ దగ్గర. చాలా బాగుందండి. ఈ రాశి వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు ఎందుకో కానీ కొన్ని రోజుల నుంచి అస్సలు మనసు శాంతం ఉండటం లేదు. కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు ఎక్కువ. ఆడ సంపాదించి తెచ్చేది ఇంత. ఆ తెచ్చిన గింత లోపల ఇంటి లోపల దేనికి సాలడం లేదు. సంపాదించి ఎలా సంపాదించిన డబ్బు అలాగే పోతుంది కానీ ఆగటం లేదు. కాలువలకెళ్ళి నీళ్లు ఇటుకెళ్ళి అటు ఎట్లా పోతుందో అట్లా వెళ్ళిపోతుందండి. డబ్బు ఆగడం లేదు. మనసు శాంతం ఉండడం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. చేయిపెట్టింది అవుతుందా కాదా, మేము పైమెట్టు లెక్కమా అనుకుంటున్నారు కానీ పైమెట్టు లెక్కే అవకాశం మీకు ఉంది. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం కొంత దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంటి మీద మాత్రం కొంత నరదృష్టి, నరఘోష చాలా చెడ్డగా నడుస్తుంది. దానివలన ఏమైపోతుందంటే ఇంట్లో అంటకుండా ముట్టకుండా ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం, మనసు శాంతం ఉండకపోవడం, ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద ఎవరి మాట వెనకపోవడం, ఎవరి మనసులో వాళ్ళే యమునా తీరం అన్నట్టు నడవడం, ఏదో చెప్తే ఏదో చేయడం, మనసుకు నచ్చకపోవడం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలైతే ఇంకా మనసులో టెన్షన్ తీసుకోవడం.
ఏమ్రా ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురు రకాలే ఉన్నారు, ఏది గుడక చేతి మీద ఎవరు సరిగా నడుస్తలేదు, ఎందుకు ఇట్లా, అసలు ఏమవుతుంది, ముందల మా ఇల్లు ముందల పంచి పైరు సంపాదించుకుంటుందా సంపాదించుకోదా, నష్టపోతామో కష్టపడతామో ఇంతవరకు మురకు కష్టపడి పైకొచ్చినాం, ఇప్పుడు గుడక ముందల పైకొస్తామో నష్టపోతామో అని మీరు భయపడుతుండ్రు కదండి. ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద చిన్న వాళ్ళందరూ అలా భయపడకండి, అందరూ ఒకటి ఐకమత్యంగా నడిస్తే చాలా బాగుంటుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఒకసారి శ్రీ చిలుకూరు బాలాజీ వచ్చింది కదా, నెక్స్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి, 5 గవ్వలు పడ్డాయి, మంచి గవ్వలు పడ్డాయి. ఈ మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే గురుబలం మీకు చాలా ఎక్కువ ఉన్నది, శని బలం మీకు చాలా తక్కువ ఉన్నది. మీకు గురుబలం లోపల ఏముందంటే చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, మీరు తొందరపడకండి. దారిద్ర్య గడియ చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.